హలో ఆల్, నా పేరు అభిషేక్. నేను కరెంట్ B.Tech థర్డ్ ఇయర్ చదువుతున్నాను అనురాగ్ యూనివర్సిటీలో. హలో ఎవ్రీబడి, నేను చేసేది వర్క్ మెకానికల్ ఇంజనీరింగ్, స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్. నా పేరు సరిత, నేను హౌస్ వైఫ్. యాజ్ సూన్ యాజ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత నేను IIT మెయిన్స్ ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ రాశాను. బట్ అందులో నేను క్వాలిఫై కాలేకపోయాను. సో ఆ టైంలో నాకు ఏమీ అర్థమవుతలేదు అనమాట. లైక్ వాట్ టు డూ నెక్స్ట్ అని చెప్పేసి. లైక్ నాకు అప్పట్లో కోడింగ్ అంటే ఏంటి, లైక్ వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్, దీని గురించి నాకు అసలు బేసిక్ ఐడియానే ఉండకపోతుండే. B.Tech కాలేజ్ జాయిన్ ఒక 1 month ముందు ఒక కాల్ వచ్చింది అనమాట. లైక్ NxtWave నుంచి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను మా పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. మా బాబు ఇలా NxtWave నుంచి ఫోన్ వచ్చింది అనగానే నాకు కూడా కొంచెం ఆలోచించాలనిపించింది NxtWave గురించి. ఇందులో జాయిన్ అయితే మా బాబు చాలా ముందుకు వెళ్ళగలడు, చాలా ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా ఒప్పుకున్నాను దానికి. మా మిస్సెస్ NxtWave గురించి నాకు చెప్పారు. ఆల్రెడీ నువ్వు B.Techలో జాయిన్ అవుతున్నావు, దీన్ని NxtWave ఎందుకు అని నేను ఒక క్వశ్చన్ వేసాను. లేదు డాడీ, ఇప్పుడు మనము ఈ చేసుకున్న కోర్స్ చదవడం వల్ల మనం మళ్ళీ B.Tech కంప్లీట్ అయిపోయి లోపల చదివి కంటే NxtWave కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూస్ తెలుస్తాయి. ఈ విధంగా ఈ స్టెప్స్ చేస్తే ఈ విధంగా స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్న డిస్కషన్కి ఇంకా 4 years డిస్కషన్ చాలా చేంజ్ అవుతుంది అని అభిషేక్ నాకు చెప్పింది. ఇంతకుముందు అభిషేక్ని చూశాను, ఇప్పుడు అభిషేక్ని చూస్తే చాలా డిఫరెన్స్ కనబడింది. IIT కొట్టినా కొట్టపోయినా కానీ దాని గురించి వదిలేశాను. ఇక NxtWaveలో జాయిన్ అయ్యాడు, ఇంప్రూవ్ అవుతున్నాడు మంచిగా. వాడు ఏదో హైటెక్ జాబ్ కొట్టగలడు అన్న కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా వచ్చింది. సార్స్ మ్యామ్స్ అడిగిన చాలా క్వశ్చన్స్ నేను అసలు భయపడకుండా ఆన్సర్స్ చెప్పగలుగుతున్నాను. సో వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్న కొద్దీ నాలో ఉన్న స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యాయి. కంపేర్ టు ఫస్ట్ టైం నేను వెబ్సైట్ తయారు చేసినప్పుడు ఇట్ టుక్ మీ అరౌండ్ 6 to 7 hours. బట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నాకు జస్ట్ ఒక 3 hours లేదా 2 hours నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయగలుగుతున్నాను. అండ్ సారు ఏ ఆశతో పెట్టుకున్నాడేమో కానీ సారు ఇలాంటి స్టూడెంట్స్ని ఎంతోమంది స్కిల్ని ఇంప్రూవ్మెంట్ చేసి ప్రతి ఒక్క లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఇస్తున్నారు సారు. NxtWave చేసే ప్రయత్నం మట్టిలో మాణిక్యం అన్నట్టు ఈ NxtWaveలో జాయిన్ అయినాక వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. వాళ్ళ NxtWave టీం వల్లను, NxtWave వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ నుంచో వాళ్ళు చేసే కొద్ది పాయింట్స్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇలాగే వేరే పేరెంట్స్ కూడా అనుకుంటారు, ఈ NxtWaveలో ఇప్పుడు ఎందుకు జాయిన్ చేయడం, ఇంటర్ తర్వాత జాయిన్ చేద్దాంలే అని అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్ తర్వాత NxtWaveలో జాయిన్ చేస్తే పిల్లల్ని వాళ్ళకి అప్పటి నుంచే స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి మంచి స్థాయికి ఎదగలరని నేను అనుకుంటున్నాను. సో చదువుకునేటప్పుడు బ్యాలెన్స్గా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరు పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ NxtWave అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెల మనం ట్యూషన్ ఫీజు ఎలా కట్టుకుంటామో అలా నెల కొన్ని కట్టుకుంటూ దాన్ని కంటిన్యూ చేయొచ్చు. 2 years 3 years వరకు మీ బాబులో మీరే మార్పును చూస్తారు ఈ NxtWaveలో జాయిన్ చేసిన తర్వాత. ఎందుకంటే నేను మా బాబులో నేను అది చూశాను కాబట్టి నేను మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఇది NxtWaveలో జాయిన్ చేయడం వల్ల మీ పిల్లల్ని మీరు ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతారని నా ఉద్దేశం. ఎవ్రీ వీక్ అయితే 5 stars వస్తుంది. అక్కడే ఆయనకు టైం దొరికితే మాత్రం కంపల్సరీగా అది ఒక నెక్స్ట్ మేము వద్దన్న వరకు కూడా వాడు NxtWaveలో పట్టుకొని వర్క్ చేస్తుంటారు. ఏదైనా వర్క్ చెప్పినా కూడా వినడు. ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా లేవు వర్క్ అవుతుంది. అంటే ఆ దాంట్లో ఆ వర్క్ అనేది ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది. ఇది చేసేయాలి, కంప్లీట్ చేయాలనేది మైండ్ అయితే సెట్ అయింది ఆయనకు. NxtWave టీం వాళ్ళందరికీ నా తరపున చాలా 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 ధన్యవాదాలండి.